ఈరోజు మనం రెవెన్యూ సదస్సులో నిర్వహించే భాగంలో మంగళపహాడ్ గ్రామంలో మనం ఈరోజు 6వ తారీఖు నాడు మంగళపహాడ్ గ్రామంలో మన రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నాం. ఈరోజు 4వ రోజు. ఇప్పటి వరకు మనం జమ్లం విలేజ్, పోచారం విలేజ్, బ్రహ్మన్పల్లి విలేజ్లలో రెవెన్యూ సదస్సులు పూర్తి చేసుకున్నాం. ఈ గ్రామాల్లో ఇంతవరకు అంటే అన్ని గ్రామాలు కలిపి మనకు 59 దరఖాస్తులు వచ్చాయి. ఈ కార్యక్రమాన్ని మన రైతులు చాలా సద్వినియోగం అంటే వాళ్ళకున్న సమస్యల పట్ల పూర్తి అవగాహనతో వచ్చి మా రెవెన్యూ సదస్సులు క్యాంప్కి వచ్చి మా యొక్క సహాయకుల ద్వారా వాళ్ళ పానీని వాళ్ళ రికార్డులని అన్ని తనిఖీ చేసుకొని ఇక్కడ సరైన విధంగా వాళ్ళకి ఏ విధంగా పరిష్కారం లభిస్తుందో అదే రూల్ ప్రకారం అంటే మాకు ఇచ్చిన భూభారతి చట్టం ప్రకారం అందులో రూల్స్ ప్రకారం అది ఏ వాటి కింద వస్తుందో దాన్ని కరెక్ట్గా మెన్షన్ చేసి వాళ్ళకి కరెక్ట్గా అంటే సరైన పరిష్కార మార్గంలో మేము దరఖాస్తు పూరించి వాళ్ళకి ఇచ్చి దాన్ని మేము మళ్ళీ స్వీకరించి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నాం. తదుపరి ఈ రెవెన్యూ సదస్సులు మూసిన తర్వాత అంటే 20వ తారీఖు తర్వాత దీనికి సంబంధించిన నోటీసులు చేయడం కానీ విచారణ చేయడం కానీ మళ్ళీ పై అధికారుల నుంచి ఆమోదం పొందడం కానీ ఇట్లాంటి కార్యక్రమాలు ఉంటాయి. సో మా రైతులు మన ఎడపల్లి రైతులు వాళ్ళకి సంబంధించిన భూ సమస్యలు ఏవైనా సరే మా దృష్టికి తీసుకొస్తే మేము తగిన విధంగా సహాయం చేయగలమని